చాలా అది జరుపుతున్నదే ప్రజాప్రతినిధులే జరుపుతున్నారు అవి. అది నేను చెప్పడం కాదు. మీకు తెలీదా? మీడియాకి తెలీదా? చెప్పండి. మీడియాకి తెలీదా? అయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి తెలీదా? వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్కి తెలీదా? ఎవరు స్పందించకుండా ఒక దుర్మార్గంగా అబ్బాయి సాక్షి మీడియా ఉంది. సాక్షి మీడియా ఏం చేస్తుంది మరి? మేము రాసిన తర్వాత ఆగినాయి సార్. మీరు 14 నెలల తర్వాత రాశారు. మీరు 14 నెలల తర్వాత రాశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండాలన్న దాని గురించి మాట్లాడుతున్నాను తప్ప ఒకరు విమర్శించాలని కాదు. సార్ ఇక్కడ ఏంటంటే సార్ డిఎస్పీ గారు ఒక వర్గాన్ని ప్యాకెట్టుకుని ఎత్తున్నారు, ఇంకో వర్గాన్ని ఆపించేస్తున్నారు. ఒక ఆయన చెప్తేనే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఒక ఆయన చెప్పకపోతే ఎక్కడ చేసుకోకూడదు అన్న దానిపై ఈ జన సైనికులు ఆందోళన చెంది పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదైనా డిఎస్పీ గారు ప్యాకెట్లు ఆడించాలి మీ ఉద్దేశం అదా? ఎలా ఆడింతారని ఆయన్ని అలాగా డిఎస్పీ గారిని కళ్ళు మూసుకోమని 14 నెలల పాటు కూర్చోబెట్టారు కదా. 14 నెలల మట్టి ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు కదా. 14 నెలల మట్టి ఆయన ఏంటంటే తీయగా బెల్లం తిన్నట్టుగా స్వీట్ తిన్నట్టుగా ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు చేదైపోయాడు ఆయన. 2 నెలల మట్టి ఆపిన తర్వాత ఆయన చేదైపోయాడా? పైనుంచి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేల విషయంలోనూ వాటి విషయంలోనూ ఆయన హెచ్చరికలు చేయడం కూడా చూసాం. అన్ని చోట్ల ఆపమన్నాడు. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు. మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా, భీమవరం పౌరుడిగా ఇక్కడ జరిగేదంతా కూడా మీరు ఇప్పుడు మీడియాలో చెప్తున్నారు. ఓకే, ఇదేమన్నా పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు అక్కడ ఆయన కలిసామని చెప్పే అవకాశం ఉందని ఫోన్లో ఏమన్నా చెప్పి నేను మాజీ ప్రజాప్రతినిధిగా మామూలుగా నన్ను పిలిస్తే భీమవరం పౌరుడిగా నన్ను పిలిచి అడిగితే కనుక నేను అన్నీ చెప్తాను. నేను ఆయన అపాయింట్మెంట్కి ట్రై చేద్దాను, కానీ ఎవరేమో అని చెప్పేసి ఆగిపోయింది తప్ప ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కంపల్సరీగా ఆయన కలుపుతాను, వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తాను. అసలు మీకు ఒకటి సార్, ఏదైనా ఒక ప్రజాప్రతినిధి గురించి మనం తెలుసుకునేవాళ్ళనుకున్నప్పుడు అతని నేపథ్యం బాగా చైల్డ్హుడ్ కాడి నుంచి వెళ్తే కనుక వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడున్నారో, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అసలు నేపథ్యం ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కూలంకుషంగా. ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించిన వెంటనే ఫస్ట్ ఏమని వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకెట్ ఆపినందుకు కోపంతో ఇలా చేశారేమో అన్నట్టు వచ్చింది. ఆయన మీద మరకపడబోయింది. అది ఈ బురద ఆయనకు అంటుకోబోయింది. నిజంగా ఆ టైంలో నిజంగా రఘురామకృష్ణరాజు గారు డిఫెన్స్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆ మరక అంటకుండా, ఎందుకంటే తర్వాత కూడా చాలా వివరణ వచ్చింది. ఎందుకంటే ఆయన ఎంక్వైరీ చేయమన్నారో, విచారణ చేయమన్నారో, నిజానిజాలు తెలుసుకోమన్నారో అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ క్లీన్ కింద ఉన్నారు. లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈ బురద పవన్ కళ్యాణ్ గారికి అంటుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే జిల్లా కలెక్టరేట్ గురించి కూడా మాట్లాడతారు. తప్పనిసరిగానండి, జిల్లా కలెక్టరేట్ గురించి అవసరమైతే దానికి సంబంధించి అన్నీ చూసాం. మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదన్నా అంటే మొత్తం కూడా రూల్కి ఎగనిస్ట్గా జరిగేది, అది రూల్కి ఎగనిస్ట్గా జరిగేది. ఎందుకంటే దీని విషయంలో రఘురామకృష్ణరాజు గారికి కూడా క్లారిటీ లేదని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఆ పెదవరం గ్రామాన్ని భీమవరంలో కలిపేస్తాను అని అన్నారు. అంటే భీమవరంలో కలపకపోతే కనుక అక్కడ కలెక్టరేట్ కట్టడానికి అవకాశం లేదని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు కదా. దాని అర్థం అదే కదా. అవసరమైతే భీమవరంలో పెదవరాన్ని కలిపేస్తాను అన్నారు. అంటే భీమవరంలో కలిపితేనే కానీ అక్కడ కడతానికి లేదనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. అంటే టెక్నికల్గా కానీ మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవన్నీ చూసినప్పుడు అది ఫీజిబిలిటీ లేదు. అది అయితే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరున్నారో ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కానీ సాటి ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడినప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే కనుక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో, అంటే నాకు అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన. నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమవుతాయి చెప్పండి.
ఈ సేవా కేంద్రాలు జిరాక్స్. ఏమన్నా తర్వాత జిరాక్స్ మిషన్ కొట్లు, తర్వాత లేదంటే ఒక బడ్డీ కొట్టు, ఒక చిన్న హోటల్, లేదంటే ఒక పుస్తకాల కొట్టు, ఇవన్నీ ఇంకేమన్నా వస్తాయి చెప్పండి. ఎక్కడెక్కడ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన కాడ కాంప్లెక్స్లు